రైతుల సమస్యలపై డీబీఎఫ్ సైనికుల్లా పనిచేస్తుందని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. గత 2 రోజులుగా మెదక్ జిల్లా నిజాంపేటలో దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ హక్కుల చట్టాల న్యాయకత్వం లక్షణాలపై శిక్షణ తరగతులను నిర్వహించారు. శుక్రవారం నాడు ముగింపు సమావేశానికి రాష్ట్ర ఎస్టీ ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అది గవర్నమెంట్ ఇచ్చింది, కాస్త కొనుక్కున్నది, అది రికార్డులో మిస్ అవ్వడం, లేకపోతే సరిగ్గా లేకపోవడం, ముక్కు రాకపోవడం. మనకు గతంలోనైతే మనకు భూమి ఉన్నట్టుగా 2 పాస్బుక్లు ఉండేవి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు ఎన్ని వస్తున్నాయి పాస్బుక్లు? మనకు ఒకటే వస్తుంది. మరి అప్పుడు 2 ఇచ్చింది గవర్నమెంట్, ఇప్పుడు ఒకటే వస్తుంది. ఎందుకనే వాళ్ళని మనం ఆఫీసర్ని అడిగినామా? వాళ్ళు ఇచ్చిండ్రు, మనం తీసుకున్నాం. ఏ ఆఫీసర్ అయినా మరి అప్పుడు 2 ఉన్నాయి, ఇప్పుడు ఒకటే ఇస్తారు అని కూడా ఏం అడగలేదు. భూమి అనేది భూ సమస్యలు ఇవన్నిటిపై నిర్వహిస్తున్నటువంటి శిక్షణా శిబిరాలకు డీబీఎఫ్ శిక్షణా శిబిరాలకు అధ్యక్షత వహిస్తున్నటువంటి దళితుల హక్కులపై గొప్ప సంఘ సంస్కర్త, మరి దళితుల కోసం మన అంబేద్కర్ లండన్లో చదువుతున్నప్పుడు ఆయన ఇంకా నిజాం ప్రభువును రిక్వెస్ట్ చేసి డబ్బులు కూడా అక్కడికి పంపించి అంబేద్కర్ తెలియకుండానే అంబేద్కర్ మన ముందుకు తీసుకొచ్చి మనందరికీ కూడా మంచి రాజ్యాంగాన్ని అందించుంటే గొప్ప మహనీయులు భాగ్యరెడ్డి వర్మ గారు వారి జయంతి కూడా నిన్న రవీంద్ర భారతిలో మా శ్రీరామలో పాల్గొను. మన దగ్గర కార్యక్రమం రాలేకపోయినా ఏది ఏమైనా మరి డీబీఎఫ్ అంటే నేను గత సంవత్సరాల కాలం నుంచి దాదాపు 20 నెలల నుంచి నేను ఎస్సీ కమిషన్ కార్యదర్శి నుంచి నిత్యం మాకు అన్ని విధాల ఎస్సీ ఎస్టీ సమస్యలు, అవి భూ సమస్యలు కావచ్చు, కాంట్రాక్ట్ కేసులు కావచ్చు, ఇంకేమైనా సమస్యలు అంచనా కావచ్చు, ఇవన్నీ సమస్యల మీద మన నిత్యం మాకు అన్ని విధాల ఎస్సీ ఎస్టీ కమిషన్ సీనియర్ వాళ్ళగా ఉంటున్నందుకు డీబీఎఫ్ మీ అందరికీ కూడా నేను మా ఎస్సీ ఎస్టీ కమిషన్ డీబీఎఫ్ రుణపడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ముఖ్యంగా మరి పులికల్పన గారు వార్తలు ఏమైనా సమస్యలే మాకు అన్ని సమస్యలు కూడా రాష్ట్రంలో 33 జిల్లాలు పర్యటన ఇప్పటి వరకు 25 జిల్లాలు పూర్తి చేసుకున్నాం. 5 జిల్లాలు కూడా 5 జిల్లాలు జోగులాంబ, గద్వాల, మన వనపర్తి, నాగర్ కర్నూలు, నారాయణపేట, మహబూబ్నగర్ 5 జిల్లాలు కూడా పూర్తి చేసుకున్నాం. తయారు చేసుకున్నాం. దాదాపు 30 జిల్లాలు పూర్తి అయిపోతాయి. దాంట్లో అయితే ఒకటే కోరుతాం ఏంటంటే మన సమస్యలు 100 సంవత్సరాల క్రితమే మన భాగ్యరెడ్డి వర్మ గొప్ప మహనీయులు సమస్యలు ఎస్సీ ఎస్టీ ఉన్న సమస్యలపై ఆయన బాలిక దళితుల పాఠశాలను కూర్చున్న హైదరాబాద్. మరి ఆయన చాలా గొప్ప మన దళితుల కోసం బాగా పనిచేసిన వ్యక్తి. ఆయన అడిగిండు ఏది మన నిన్న గడ్డ చక్రపాణి గారు కొన్ని విషయాలు, చాలా విషయాలు మాధవ శ్రీరామ్ గారు ఇలా మాట్లాడుతూ చాలా విషయాలు హైదరాబాద్ చెప్పారు. మేము కొన్ని విషయాలు నేర్చుకోవాలని చెప్పి మీకు తప్పకుండా అయ్యేలా కూడా ఉన్నాం. విషయం ఏంటంటే ఆనాడు భాగ్యరెడ్డి వర్మ శ్రీరామచంద్రుని అడిగాడు. శ్రీరాముడు, అయ్యా నేను పూజించేటువంటి ఈ హిందూ మత వాళ్ళు, నేను పూజించేటువంటి ప్రజలు మరి మిమ్మల్ని పూజిస్తూ ఉన్నారు, మరి సాటి మనిషి మాత్రము మంచిగా చూడడం లేదు, మరి ఈ యుద్ధంలో మేమంతా సహకారం చేయలేదా? మా వాళ్ళంతా ఎవరు మీరు అంత లేరా